హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. నా చేతిలో మీరు చూడొచ్చు అన్నిటికంటే చిన్న కైట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైజ్ ఉండే కైట్స్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ నార్మల్ గా మార్కెట్ లో అమ్మే సైజ్ కైట్స్. సో వీటిని దారం కట్టి మనం ఆరాంసే గాల్లోకి అయితే లేపొచ్చు. కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే 10 feet హైట్ ఉండే ఒక కైట్ అయితే తయారు చేయబోతున్నాం. చూద్దాం 10 feet హైట్ ఉండే కైట్ ని కనుక మనం తయారు చేసినట్లయితే ఈరోజు గాలి కూడా ఫుల్ వస్తుంది, మాకు ఫేవర్ గానే ఉంది. ఈ గాలికి ఆ కైట్ లేస్తుందా లేదా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకవేళ ఆ కైట్ కనుక సక్సెస్ అయినట్లయితే దానికి డబల్ సైజ్ ఉండే కైట్ కూడా తయారు చేస్తాం ఇదే వీడియోలో. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 10 feet హైట్ ఉండే కైట్ తయారు చేస్తున్నాం అని చెప్పినా కదా, దానికోసం మేమైతే ఈ రెయిన్ కవర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఎంత హై ప్రెషర్ గాలి వచ్చినా సరే ఈ కైట్ ఏదైతే ఉందో దీనికి ఏం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వానకాయదాన్ని మొత్తం ఇక్కడ వరుద్దాం. ఆ తర్వాత మనం కట్టెపుల్లలు ఉంటాయి ఆ మధ్యలో, ఆ కట్టెపుల్లల కోసం దేన్ని యూజ్ చేయబోతున్నాం అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ వాటర్ పైప్స్ అయితే ఉన్నాయి, వీటిని యూజ్ చేస్తున్నాము. ఫటాఫట్ వీటిని మంచిగా సెటప్ చేద్దాం. ఆ తర్వాత బందోబస్తు ఉండేటట్టు ఈ వానకాయదానికి వీటిని అతికించి గాల్లోకి అయితే లేపుదాం. నార్మల్ కైట్ వచ్చేసి ఇక్కడ మీరు వానకాయదం మీద చూడొచ్చు ఒక బాక్స్ ఎంత అవుతుందో ఆ బాక్స్ అంత ఉంటుంది. కాకపోతే పెద్దది కాబట్టి మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. జక్కుపోతే పక్కన వాడుకో నాకే పెద్ద ఉంది, డబుల్ ఉన్నది. అదే ఇది పట్టుకో. దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఇట్లా బెండ్ చేయాలి. ఇది పట్టుకోరా మెల్లె గట్టి అనకు ఇరిగిపోతుంది. కొంచెం కొంచెం పోతుంది ఇంకా పోతుంది ఇంకా మధ్యలో ఉంగాలి సైడ్ కొంగుతుంది రే. బరాబరియో ఇది కైట్ రెడీ అయిపోయింది. ఇది మంచిగా పైపులు దీనికి అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీనికి తాళ్ళు కట్టి లేపినట్టు అయితే గాల్లోకి ఆరాంసే ఉడుతుంది. అయిపోయింది. దానికన్నా ముందు మొత్తం మెజర్మెంట్ వేసుకుందాం. మీరు ఆమా అని చెప్పారు. సెంటర్ చూసుకొని కొలిసినాము, 59 వచ్చింది. అటు అటు ఇటు 59లో సాయం వెళ్తారు. ఇప్పుడు ఈ మార్క్ వేసిన దగ్గర ఈ పైప్ లో సగం మనం డివైడ్ చేసుకున్నాం కదా, ఆ సగం పెడదాం. ఇక ఈ పుల్ల మీది కూడా మరి కింది కూడా సరే. బొందదారం తీసుకోవాలి, బొందదారంతో మంచిగా పర్ఫెక్ట్ అక్క పెడదాం. కృష్ణ నేను ఫస్ట్ చెప్పిన చెప్పిన బొంత దారంతో మంచిగా గట్టినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీనికి మొత్తం కూడా ఇక ఫెవికిక్ వేసి ఫెవికిక్తో బందోబస్తు అతక పెడుతున్నాం. మెట్టు కదలది ఇది. ఇప్పుడు వచ్చేసి కైట్ సైజ్ మందం బరాబర్ కట్ చేసుకుంటున్నాం. మన బిగ్గెస్ట్ ఎవర్ కైట్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇది చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంది. సో దీన్ని లేవరాలు ఎంత పెద్ద సైజులో ఉంది మీరు చూడొచ్చు. లేచిపోయేటట్టే ఉన్నది. ఒకసారి గ్లైడ్ చేద్దామా దీన్ని? మన బిగ్గెస్ట్ ఎవర్ కైట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కారణాలు దీనికి కట్టాలి కాబట్టి పైకి ఇక్కడ కట్టాలి తెలుసు, కిందికి ఎక్కడ కట్టాలరా ఐడియా ఉందా? ఉన్నది. ఎట్లా అంటే మీద నుంచి ఇప్పుడు ఇందాక ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంతకంటే కొంచెం కింద నుంచి ఇడికి ఉండాలి. ఎక్కువ ఉందా తక్కువ? ఇప్పుడు ఆడ 29.5 ఉన్నది, 29.5 ఉంది బరాబర్. ఈడ ఎంత అంటే ఒక 32, 33 ఉంటే లేస్తుంది. సో చూద్దాం, వాడు చెప్తుంది కదా సేమ్ హైట్లా సేమ్ సైజ్లా మనమైతే ఇప్పుడు హోల్స్ చేసుకున్నాం. ఇక మీద నుంచి ఎంత అయితే ఉంటుందో కింద నుంచి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కారణాలు కట్టకన్నా ముందే దీన్ని మన స్టూడియో మీదకి కొంటే మీద నుంచి ఇట్లా ఇసిరేద్దాం, గ్లైడ్ చేద్దాం. దీన్ని ఇప్పుడైతే మీదకి వచ్చినా ఇప్పుడు ఈ నుంచి ఇసిరేద్దాం. చూద్దాం పోతా ఇసిరేతున్నా. 1 2 3
నెక్స్ట్ లెవెల్ అస్సలు పోతుంది మీదికి. ఇప్పుడు ఏదామంటే దీనికి కారణాలు కట్టినాక ఒకసారి వేసి అటు గుంజుకపోయి చూద్దాం ఎట్లా అవుతుందో. మేము నిన్నటి బ్లాగ్ ఆల్రెడీ చెప్పినాం కదా, కోతిగాడ చెప్పినాక మొత్తం మళ్ళీ చేంజ్ చేస్తాడని. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసిన వాడు ఇక్కడ ఫస్ట్ టైం ఇట్లా కొడదామన్నాడు. మళ్ళా నేను గట్లా చెప్పలే ముందు వాళ్ళు చెప్పలే నేను ఇవ్వలే అయితే కలిసి ఈ పతంగి కారణాలు ఏవైతున్నాయో ఈ దారం కట్టేది, ఇది నాకైతే అంత ఐడియా లేదు. నేను కట్టిన దానికి ఖచ్చితంగా తూక పెట్టాలి, అప్పుడే ఎగురుతుంది. ఈ జింగిడిగాడు కోతిగాడు రకరకాలు చెప్పిండు, ఒకవేళ ఎగరకుంటే మాత్రం వీందే అన్నట్టు తప్పు. గాలికి లేదో లేదో మేము చూస్తే దారం తెస్తుండే ఎగిరిపోతా అనుకుంటున్నాడు. చెప్పలే ఎగురుతా మస్తుండు. పట్టుకో ఇట్లా పట్టుకో, నేను ఎగిరేస్తా. నేను ఇక్కడ దూరం ఎగిరేనా ఇట్లా ఆన్నే పడుతుంది కరెక్ట్ గా అటలే. లేకపోతే బా 1 2 అస్సలు ఎగురుతుందిగా. కాకపోతే ఏమైతుంది అంటే ఇట్లా బెండ్ అవుతుంది, ఇట్లా ఒక్కటే సైడ్ ఇరిగిపోతుందేమో అనిపిస్తుంది. దీనికి 4 తాళ్ళు కట్టాలరా. పైప్ లో వేటుగా బెండ్ అవుతుంది ఇట్లా. యా ఇంకా పైప్ అన్ని ఇట్లా అవుతున్నాయి ఇట్లా. మన అది ఉందా మన టీవీ రూమ్ అలా నయ్యి గ్లౌజులు ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురాపో. ఇప్పుడు బండి మీద లేపని ట్రై చేద్దాం, చూద్దాం. బండి మీద తెలిసి ఎక్కువ ఎత్తుంది కావచ్చు. రైడర్స్ ఉంటాయి ఆ గ్లౌజులు, ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్. మీరు ఇక్కడ చూడవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ అని కూడా రాసి ఉంటుంది దీని మీద. సో అవే వేసుకుంటున్నా, ఏం కాకుండా. షేక్ కడకపోయేమో అనిపిస్తుంది, కానీ లేసుడు మాత్రం కడకు లేస్తుంది. ఒకవేళ ఇది కొద్దిగా ఫ్లై అయినా కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే దానికి 4 దారాలు కడతాము. 4 దారాలు కట్టి మళ్ళీ ట్రై చేద్దాం. 1 2 3. ఏమో కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా హైట్ పోయింది, మస్తు హైట్ పోయింది. కవర్ అయిందారా ఇంట్లో ఇట్లా. సో సూపర్ అంటుర్రు మన వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి 4 దారాలు కడదాము. 4 దారాలు కట్టి లేపని ట్రై చేద్దాం. దారా గాలి చక్కగా రాక కానీ ఒకవేళ గాలి వచ్చి ఉంటే మేము తయారు చేసిన ఇంత పెద్ద పతంగ అయినా కానీ ఆరామ్స్ ఎగిరిపోతుంది. అసలు గాలి వస్తలేదు, కారణాలు బరాబరా కట్టినాం. మరి పోదాం ఇప్పుడు. ఒకవేళ ఇప్పుడు 4 కట్టినాక తాళ్ళు లేపు చూస్తాం, సక్సెస్ అయింది అనుకోండి. మనకి పెద్ద గడ్డుని మనం పతంగులు లేపేది అక్కడికి పోయి లేపాం. బంద్ అవుతుంది. పోయినసారి బాక్స్ కైట్ లేపినాం కదా సేమ్ లొకేషన్కి. 1 చాలా అంటే చాలా క్రేజీగా ఫ్లై అవుతుంది. కాకపోతే మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇగో ఇవి బ్రాండెడ్ గ్లౌస్, వీటిని ఎట్లా వేసింది చూడండి మీరు. తాడిగో మొత్తం చింపుతుంది ఎక్కడ అక్కడ.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఆ కొండ దగ్గర పోదాం. అక్కడ గాలి బాగా వస్తుంది కావచ్చు, అక్కడైతే ఫ్లైయింగ్ ట్రై చేద్దాం. లెట్స్ ప్యాక్ ఇక్కడ గాలి మంచిగానే వస్తుంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీన్ని లేపేంత హెవీగా వస్తలేదు గాలి. సో చూద్దాం ఏమైతే. బీచ్ ఏరియాలో అయితే ఘోరంగా గాలి వస్తుంది కదా, ఆడ మొత్తం ఎగిరిపోతుండే. ఇక్కడ మా దగ్గర బీచ్ లేదు కాబట్టి అతగానే మొత్తలేదు. బీచ్ ఉన్నది కదా, నాకు తెలిసి ఇప్పుడు ఉత్త ఉరుకుతూనే లేస్తుంది కావచ్చు. చేతులు వస్తాయి చేతులు. నాలుగు దారాలు కట్టినప్పటి నుంచి వెళ్ళి రైట్ సైడ్ ఒక్క సైడ్ వండుకుంటుంది. అసలు సెట్ కాలేదా ఏమైందో అర్థమైతే లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 2 దారాల మీద మంచిగా లేచింది కదా, 2 దారాల మీద మళ్ళీ లేపనికి ట్రై చేస్తున్నాం. కొంచెం అయితే కొంచెం బలుపురా కింద పడుతుంది కింద పడుతుంది. నెక్స్ట్ లెవెల్ లేస్తుంది, గాలి ఇంకా మంచిగా లేస్తుంది. ఇంతకుముందు దాన్ని పట్టుకుని ఉరికినా వేడికి అంతే ఎట్లయినా చూడు తెల్ల మచ్చలు దీనికి. అయ్యో బంటి మంట సుర్రు అంటుంది, అది బుగ్గలు వస్తాయి మంట వేడి అంటే వేడికి. ఏదేమైనా మేము తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ కైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎగిరింది. ఇది చిన్న సైజ్దే, ఇంకా దీనికంటే చాలా పెద్ద సైజ్, ఆల్మోస్ట్ డబల్ త్రిబుల్ సైజ్ది. ఇప్పుడు తయారు చేయాలని పెట్టిన చీకటి అయ్యే సిచ్యువేషన్ అవుతుంది. రేపైతే తయారైద్దాం ఇదే వీడియోలో. నెక్స్ట్ అయితే మీరు చూస్తారు, దానికంటే డబల్ త్రిబుల్ సైజ్ ఉంటుంది ఒకటి, పెద్ద కట్టే తయారైద్దాం. దాన్ని లేపనీకి నార్మల్గా మనం ఇది బండి యూజ్ చేస్తే కథ కలవదు, ఎందుకంటే కింద పడుతున్నాను నేను. మన క్యాంపర్ అయితే యూజ్ చేద్దాం, దీన్ని యూజ్ చేసి మొత్తం మీదకి లేపుతాం. అది ఏడ లేపుతాం ఏం కథ అనేది మీరు ఫర్దర్గా అయితే చూస్తారు. సో ఇప్పుడు ఇక్కడికే మొత్తం క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే పోతున్నాం. ఎవరికి దెబ్బలు తాకలే, కాకపోతే మా ఇద్దరికి మొత్తం రాసుకపోయింది. ఏదిరా ఇట్లా తెల్లగైందిరా, బుగ్గలు నాకు ఈడ 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 మొత్తం రాకపోయింది. నీకేమైందిరా? పడదావు ఇప్పుడు కాదు, పొద్దున అయింది. ఎస్టర్డే వచ్చేసి మీరు చూసిరు కదా, మనం 10 అనుకున్నాం కానీ సైజ్ 10 అయితే రాలేదు. 8 ఫీట్స్ ఉండే కైట్ని అయితే తయారు చేసినాం, ఆకాశంలోకి ఆరామ్స్ ఎగిరింది. ఈరోజు వచ్చేసి దానికి డబల్ అంటే మనం 16 ఫీట్స్ హైట్ ఉండే ఒక కైట్ని అయితే తయారు చేయబోతున్నాము. దానికోసం ఇక్కడ నుంచి కొద్ది దూరం ట్రావెల్ చేద్దాం, కొద్దిగా ఓపెన్ గ్రౌండ్ అయితే కావాలి. దాంట్లో మనం కైట్ని అయితే ఫ్లై చేద్దాం. అంత సామాన్లు అనేది దీంట్లో లోడ్ చేసేసినాం. ఫటాఫట్ ఇక్కడ నుంచి అక్కడికి అయితే ఈరోజు వచ్చేసి డే 2. గాలి కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గాలికే లేపనికి ట్రై చేస్తున్నాం. పోతున్నా మచ్చనే పెద్ద కైట్ ఎప్పుడన్నా గాలి ఉరకకుండా నార్మల్గా వచ్చే గాలికి కూడా అది ఆరామ్సే లేచింది స్టార్టింగ్లో.
కైట్ అయితే సక్సెస్ అయింది. దానికి గాలి వచ్చినప్పుడు మంచిగా ఆకాశంలోకి అయితే లేపాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ద బిగ్గెస్ట్ ఎవర్, దీనికి డబల్ సైజ్ ఉండేది 16 feet కైట్ని అయితే తయారు చేస్తున్నాం. చూద్దాం మరి అది కూడా లేపుతా, మరి ఏం జరుగుతుందని చెప్పేసి. లేపాలి దాని గాలి రావాలి, ఒక్కసారి గాలి మంచిగా గట్టి వచ్చిందంటే అది మొత్తం ఎగిరిపోతుంది. కాదు అర్థమైంది కావచ్చు ఎంత మంచిగా తయారు చేసినాము. అట్లా మాడుతుంది, కింద కూడా ఆడింది అది. బాగా వస్తుంది ఆ గాలి ఇప్పుడు. కొంచెం మీదకైతే ఇట్లా ఇట్లా పట్టదు, ఇట్లా బాగుంటది. కిందికైతే మొత్తం ఇట్లా ఇట్లా పోతుంది. గాలి బాగా వస్తుంది. ఇడు ఇడు పోతుంది, గిట్లా పోవాలి. ఇడు గాలి కూడా వస్తుంది. దారమేడు లేపు. పైగన్ పైగన్ మళ్ళా పైగన్ బాబాయ్ గారు కారణాల చేంజ్ చేసిండు. టీ శేఖర్ లేవని అన్నాడు. లేవనే లేవు. ఇప్పుడు లేపు ఇప్పుడు లేపు. గుంజు తాడుకుందో తాడుకుందు తాడుకుందు తాడు. ఇప్పుడు గుంజు పాడి 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 పాడి. పోలే పోలే మాలేస్తా పోలే. లేవనా లేవది లేపు 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 పట్టే లేపు. గాడిపురాలు ఎప్పుడు గాడిపోతుంది, వాళ్ళు మెల్ల నామే నూకిరు. ఏదేమైనా మనం తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ కైట్ ఏదైతే ఉందో ఈ 8 feet కైట్ వచ్చేసి కైట్ మీరు చూసిరా కామెంట్ అయితే నిజంగా హోమ్ మేడ్ కైట్. బండి వస్తుంది. ఎండగొట్టినట్టు గాలి అయిపో గాలుతుంది 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 విడిచిపెట్టి నీకు ఏమన్నా లేవది లేవది. ఇప్పుడు అన్న ఇప్పుడు ఇడు గాడి గాడి గిది ఎందుకు ఎడుతుర్రు మరి నవ్వురి చిన్న అనిపిస్తుంది. లేపుడు ఎంత తోటి తాడుతో లేపుతున్నావు చూడు.
బంటి కూరగాడు ఇవరాగా వీడియో ఎడిట్ వచ్చిండు ఆసే బండి ఆసే ఇట్టనే ఎగురుతుందిగా ఎగురుతుంది అనుకున్నావా అంతే పొద్దునే ఉంది శేఖర్ ఎగరదే అన్నాడు ఎగురుతుంది అందుకే ఎగిరింది కోడి కారా తీసుకొని వచ్చిండు ఇవి తిన్నాకే పెద్ద కట్ట తయారు చేద్దాం ఇక గాలి బాగా వస్తుంది ఇప్పుడు గాలి బాగా ఇప్పుడు లేవాలిగా రాజుగాడు ఎగిరైతేనే మంచిగా ఎగిరింది అందుకే ఎగిరింది స్నానం చేసి రాలే వచ్చినాక చేసిండు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందన్న ఆనందంలో ఇప్పుడు చిన్న డ్రింక్స్ బ్రేక్ తర్వాత పెద్ద చేస్తాము పెద్ద ఆ బుడ్డ బండి మీద కూర్చొని కింద పడతా ఉన్నా బండి వేసింది ఎట్లా అరే ఫస్ట్ 2 కొనాలు కట్టుకుంటాం, తర్వాత మధ్యలో పోయి ఆ రెండింటిని జాయింట్ చేస్తాం. మధ్యలో ఇవంతా కిరిగింది, వేస్ట్. అది 2 కట్టెలు వేస్ట్ అయినాయి. పంపిన పట్టుకోమని ఇరిగాయి 2 కట్టెలు. ఫస్ట్ జాయింట్ చేసుకుందాం. ఇంతకుముందుకు గిట్నే సేమ్ వంచి కట్టరా అంటే ఈ కోతిగాడు ఇంకోటి కూడా పట్టి గట్టిగా వంచిర్రు, ఆయన మధ్యలో కిరిగిపోయింది. మెల్ల ఇప్పుడు దగ్గర తెచ్చి కట్టినాం. మొత్తం అన్ని ప్లేస్లల్లో ఇట్లా మంచిగా గుంజి కట్టుకుంటున్నాం. ఇటుకలు అడుగునంటే డైరెక్ట్ ముందే చెప్తున్నా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఇట్లా పెట్టుర్రు, కింద పడతారు. ఎగిరిపోవచ్చు మంచిగా. ఎల్లో 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 అవుతుంది. ఇంతకుముందు దానికి చిన్న తాడు వాడినాం కదా, ఇప్పుడు పెద్ద తాడు. కారణాలు గిట్ల ఎప్పుడారా కట్టినా ఇంత దొడ్డు ఎప్పుడు దొడ్డు కాదు, పదవి మీద పెట్టుకొని కట్టుడు. చూడు తాడు ఇంత దొడ్డు ఉంది. అమ్మ గాలి బాగా అవుతుంది కదా. కారణాలు కట్టే ప్లేసే పతంగి పతంగి అంటుంది. కట్టే కిందికి సన్నయ్యే వరకల్లా వెయిట్ పడంగానే ఇట్లా బెండ్ అవుతుంది. అట్లా కాకుండా ఇంకో కట్ట ఎత్తున్నాం. దీనికి కట్ట చేసి సరిపోతుంది, పొక్కలు చేయకుండా సరే. ఈ కట్టకి బట్ట కట్టుకుంటే అయిపోతుంది. కిందికి పైదికి పోతే బరాబర్ కనబడుతుంది. నీకు ఒంగే ఉంది కదా, లూజ్ లూజ్ కనబడుతుంది. ఒంగుంది కాబట్టి లూజ్ లూజ్ కనబడుతుంది. అరే బ్యాటరీ తీసుకోపో. పతంగి వచ్చేసి ఇట్లా అయింది. కట్ట తిరిగింది, అదే అలా తట్టినట్టున్నది. తట్టిందారా? ఇరిగింది. అన్న ఇరిగిందా మళ్ళా?
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని మొత్తం ఆర్కిడ్ దుడ్డు ఏమైంది అక్క బస్ ఎగిరింది మరి ఏమైంది అక్క పానం కైట్ వచ్చేసి ఇరిగిపోయింది కదా, చాలా పెద్ద సైజ్ అయింది ఇది. సో అట్లా ఫ్లై అయితే అవుతలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 2 ఎక్స్ట్రా కట్టె ముక్కలు ఉన్నాయి మన దగ్గర, వీటిని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత మేబీ ఇది స్ట్రాంగ్ అవుతుంది, సో లేపితే అవుతుందని హోప్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా మన దగ్గర ఆల్రెడీ బిగ్గెస్ట్ కైట్ సక్సెస్ అయింది, దానికి డబల్ సైజు తయారు చేస్తున్నాం. సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, మా ఎఫర్ట్స్ మేము పెడతాం, మా బెస్ట్ మేము ఇస్తాం. ఒకవేళ అయిందంటే ఇక హిస్టరీ అది. ఇక బిగ్గెస్ట్ ఎవర్ కైట్ అయితే గాయస్ లేపుతున్నాము. ఇరిగిపోయింది, రిపేర్ చేసిన మళ్ళీ ఎత్తున్నాం. మరోసారి మ్యూజిక్ వేసుకోర్రా. మొత్తం ఒకటే గద్దా ఎగురు పతంగి పతంగి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోరి. ఇది గత కలవాలి, దీనికి మనం పచ్చి బొంగులు కొనుక్కరావాలి. ఓకే గాయస్, ఈ వీడియో వచ్చేసి బిగ్గెస్ట్ ఎవర్ కైట్ వీడియో అయితే ఉందో ఈడికే స్టాప్ అయితే చేస్తున్నాము. అండ్ కొద్దిగా ఎగిరింది, కొద్దిగా సక్సెస్ అయింది. ఎంత అంటే ఒక 1% సక్సెస్ అయింది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మనం ఏం చేద్దామంటే ఈ పెద్ద కైట్ అయితే ఉందో దీన్ని ప్రాపర్గా ఈ కవర్ చేంజ్ చేద్దాము. చేంజ్ చేసి కరెక్ట్ మనం పైప్లోనే యూజ్ చేద్దాం. చిన్న కైట్ దానికి 8 ఫీట్ కైట్ యూజ్ చేసినట్టుగా, లేకుంటే వేరే ఐటమ్స్ ఏమైనా యూజ్ చేసి మొత్తం దానికి సక్సెస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎగిరితే ఎగురుతుంది కానీ ఎగిరి వచ్చి ఇట్లా పడితే ఎట్లుంటది. సో ఈ వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.